హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే బేరం సరిగా అవ్వలేదు నాకు. చూచాయిగా ఒక 1000 రూపాయలు అమ్మాను. ఇంట్లో కూరగాయలు అవి కావాలంటే ఫోన్ చేసే పొద్దునే చెప్పారు. ఆల్రెడీ మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఫోన్ చేశాను. ఇంకో 2 కూరగాయలు ఎక్స్ట్రా అవి తీసుకురామంది. ఆ కూరగాయలు అవన్నీ తెచ్చాను. ఈరోజు బేరం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది గాలివాటం, అది చెప్పలేము. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే స్పీడ్గా అయిపోద్ది, తొందరగా వచ్చేస్తాయి డబ్బులు. ఒక గంటలోనే 1000 రూపాయలు కూడా పడిపోయే టయాలు ఉన్నాయి, 500 వచ్చే టైం కూడా ఉంది. అంటే చూచాయిగా ఏంటంటే నా టార్గెట్ ఈరోజు 1000 రూపాయలే. ఇంకా ఎక్కువ అనుకోలే, నేను 1000 రూపాయలు వస్తే చాలు అనుకున్నాను. 1000 రూపాయలు అంటే లాభం కాదు, మొత్తం కలిపి అమ్మింది. అందులో ఎంత ప్రాఫిట్ తీసుకోవాలో నేను తీసుకుంటా. ఆ 1000 రూపాయల్లోనే ప్రాఫిట్. అంత ప్రాఫిట్ 1000 రూపాయల ప్రాఫిట్ మట్టి కాదు, ఒక 1000 రూపాయలు అమ్మాను అంతే. సరే అయితే నా పనులన్నీ చేసేసుకొని అన్నీ సరికంతా చక్కగా చదువుకునే బడికి ఒక 30 గంట పట్టింది. ఎందుకంటే టీవీఎస్ ఎక్సెల్ కదా, దానికి ఎదర హ్యాండిల్ ఉంటే హ్యాండిల్కి మొత్తం కట్టేస్తా. మన పాలిథిన్ కవర్స్, వైనింగ్ కవర్ అంటారు కదా, ఆ కవర్లో సరికంతా పెట్టేసి ఎదర మొత్తం కట్టేసేసుకుంటా. ఎదర పెద్ద యాంగులర్ ఉంటుంది కదా, అదే స్టాండ్ లాంటిది. ఆ స్టాండ్కి దీనికి, ఈ స్టాండ్కి 2 సంచులు తగిలిస్తాను. ఈ సంచి ఒకటి, ఈ సంచి ఒకటి తగిలిచ్చేస్తాను. తర్వాత ఏంటంటే ఇక కట్టుకొని చేసేపాటికి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది నాకు. అందుకనే అయినా సరే నా టార్గెట్ వచ్చేసాను. సరికైతే బండిలో కానీ బాగానే ఉంది, ఫుల్గా ఉంది. సరే వస్తా కూరగాయలు తెమ్మందని చెప్పి కూరగాయలు తీసుకుని వస్తున్నాను. ఈ కూరగాయలు ఏం అడిగినవి అన్నీ తీసుకొచ్చాను. ఇంకేమైనా కావాలేమో ఏమో తెలియదు కానీ, అమ్మా పరిస్థితులు ఏంటి చెప్పు. అందరు బాగుండాలని చెప్పు. మీరు అందరు బాగుండాలి, మేము అందరూ బాగున్నారా? మీరు బాగున్నారా? మేము బాగా ఉంటాం. అందరూ బాగున్నట్టు మేము తెలుసుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి, మీరు ఉండాలి, మీ కుటుంబాలు కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఇగో ఈ రోజు నేను ఏం చేశానంటే కూరగాయలు తెచ్చుకున్నా. ఏం కూరగాయలు అడిగా? బెండకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు వద్దన్నా, టమాటాలు. నువ్వు అట్టికెళ్ళచ్చు, పెద్ద ఉన్నాయి. బజ్జీ వేస్తావా? అట్టిగా బజ్జీలు వేసుకుంటామండి ఈరోజు సాయంకాలం. అట్టిగా బజ్జీ, పప్పు, పెసరపప్పు, టమాటా వేసి అట్టిగా బజ్జీ వేసా. పప్పు తేలా. అక్కడ ఫుల్గా జనాలు ఉన్నారు కొట్టు దగ్గర. సర్లే అని చెప్పి తేలేదు. ఇక్కడ పోయి అంటుకుంటాయి, ఇక్కడ పెట్టు. పెట్టు, పర్లా పెట్టి. ములక్కాయలు తెచ్చుకున్నాను, అరటికాయలు తెచ్చుకున్నాను, నిమ్మకాయలు తెచ్చాడు. నిమ్మకాయలు 6 తీసుకున్నాను చూడు. టమాటా ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్. ఎండ మటుకి బాగానే ఉంది. రాత్రి పూటల మటుకి చలేస్తుంది. ఈ టమాటాలు వెళ్ళిపోతాయి, ఇట పెట్టు. అరటికాయలు ఒక 3 తీసుకున్నాను. ఒక కాయేమో అట్టిగా బజ్జీ చేసుకుంటాను, ఒక 2 కాయలు ఏమైనా కూర చేసేసిద్ది రేపు. ఈ రోజు మటుకు అట్టిగా బజ్జీ చేసుకుంటే సాయంకాలం వేసుకుందాం అనుకున్నాను, తెచ్చుకున్నాను. నేను ములక్కాయలకి ఎందుకు అడిగిందో ములక్కాయలు తెచ్చా, 2 తెచ్చాను. 2 వచ్చి ఒక రేటు చెప్పారులే, ఇప్పుడు మనం చెప్పకూడదే. రైతు బజార్లో అన్ని రైతు బజార్లో తెస్తా, బయట ఎక్కడ విడిగా ఏం తేను ఫ్రెండ్స్. నేను రైతు బజార్, అచ్చంగా రైతు బజార్లో తెచ్చుకుంటా కాయలన్నీ. ములక్కాయలు 2 తెచ్చుకున్నా, ములక్కాయలు అడిగిందని. అది వంకాయలు వద్దంటుంది. పద్దాకు వంకాయలు అంటే వంకాయ టమాటా వేసుకుంటే బ్రహ్మాండంగా ఉండదా? ఎన్నిసార్లు తింటాండి? ఉండే ఇయ్యే తింటారు ఇక్కడ. నీకు ఏంటి ఫ్రెండ్స్ అట్టా అంటది? అది కనబడదు.
ఇటు వేసుకో. బెండకాయలు, నిమ్మకాయ, నిమ్మకాయలు మటుకి డజన్ 30 రూపాయలు అన్నారు. నేను ఒక 20 రూపాయలు తీసుకున్నాను. 8 కాయలు ఇచ్చారు. వేసే. బెండకాయలు తెచ్చాను, కాకరకాయలు తెచ్చాను. కాకరకాయ ఏంటంటే కాకరకాయకి చక్కగా ఇక్కడ గంటు పెట్టి మసాలా పెట్టిద్ది. ఇవన్నీ పైకి ఇవన్నీ తీసేసేసి లాగి చక్కగా కోసి అందులో మసాలా లాగా ఏదో మసాలా పెట్టి మంచిగా ఫ్రై చేసి పెట్టిద్ది. అవి నంచుకోవడం కంటే పప్పులోకి కూడా బాగుంటాయి. మేము ఎక్కువ పప్పులోగా వాడతాము. అన్నంలో కలుపుకోవడానికి చిన్న కాయలు పనికిరావు. అన్నంలో కలపం, ఫ్రైయే. అంటే కాయగా పెట్టేసేసి గీత పెట్టి గంటు పెట్టి మసాలా పెట్టేస్తుంది. ఎన్ని రోజులు వస్తాయమ్మయ్యి? నువ్వు జరగచ్చు, కనబడుతుంది, జరుగు. ఫ్రెండ్సేగా నా పద్ధతి ఇంతే. ఇదే నా స్టైలింగ్ ఇంతే. నేను చిన్న వ్యాపారం చేసుకున్నా నా కుటుంబానికి నాకు సరిపోతాయి. అబ్బో కొంచెం పని ఉంది ఫ్రెండ్స్, చూస్తా ఉండమా. హాయ్ ఫ్రెండ్, కూరగాయలు 4 తేమంటే వారం సరిపోయినట్టు కూరగాయలు తెచ్చాను ఫ్రెండ్. చిక్కుడుకాయలు, టమాటాలు, దొండకాయలు, కాకరకాయలు, బెండకాయలు, వంకాయలు, నిమ్మకాయలు, అరటికాయలు, ములక్కాయలు తెచ్చా ఫ్రెండ్. చెప్తున్నాను, చెప్పొద్దా అవన్నీ? మళ్ళీ ఏం తెచ్చాను ఎట్టకు తెలిసిద్ది. హాయ్ ఫ్రెండ్, చెప్పాలి కదండి అన్ని ఏమేమి తెచ్చారో అవన్నీ చూపించాలి కదా. చూపిస్తా కదా మీకు తెలిసేది. ఇవాళ ఏమండాలయ్యా? ఏమనలే పూట. నువ్వు పప్పు తెస్తాన్నావా? పెసరపప్పు టమాటా వేసి వండుదాము అనుకున్నాను. లేదుగా సాయంకాలం వండుతాం. ఈ పూట నిన్న చికెన్ కూర ఉందిగా అయ్యా, అది వేసుకొని తినేసి అనా. వంకాయ కూర ఉంది, వంకాయ చికెన్ కూర ఉంది, పచ్చడి ఉంది. కూర కానిచ్చేసి శనగపిండి తెచ్చావా? అక్కడ రష్గా ఉందని చెప్పిన సాయంకాలం వెళ్ళి తెచ్చుకో ఫ్రెండ్స్. ఏంటంటే మీకు చెప్పడం ఒకటి మర్చిపోయాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎండ అట్టాగేస్తుంది, ట్రాఫిక్ కట్టేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అట్ట పోలీసు వాళ్ళు హెల్మెట్ లేని వాళ్ళకి కేసులు రాస్తానే కూర్చున్నారు. మనది చిన్న బండి కాబట్టి ఏదో మా టోషల్ హాయిగా వచ్చేసాను నేను. ఫ్రెండ్స్, ఏదైనా మనం పని చేసుకొని ఉన్న మనకి చిన్న పనులు చాలు. మనలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చదువుకునే చదువులకి ఈ పనులు తప్ప ఇంకేం పనులు చేస్తాం ఫ్రెండ్స్. కొంతమంది అసలు నువ్వేం చెప్తున్నావు రా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏమో బాబు, మాకు కలిగింది ఇది, మా పరిస్థితి ఇది,
మా చిన్న కుటుంబం, చిన్న వ్యాపారం, ఏదో బతుకుతున్నాం. నాకు వచ్చింది, నాకు తెలిసింది, నేను హ్యాపీగా బతుకుతున్నాను కదా, మరి నేను ఆనందంగా బతుకుతున్నాను. నా భార్యకి బయటికి పంపించకుండా, పనికి పంపించకుండా ఇంట్లో కూర్చోబెట్టి నేను పోషిస్తా. మేము బయటికి పంపించాం, మా ఇంట్లో ఆడవాళ్ళ మటుకు మేము బయటికి పంపించాం. ఇంక మేము అంతే. నేను మొదటి నుంచి ఈ రోజు వరకు అదే పద్ధతి పాటిస్తున్నా. నేను కష్టపడతా. కష్టం అంటే నాకు తెలుసు. కష్టపడాలి, అందులో సుఖపడాలి, ఆనందంగా జీవించాలి. అందరికీ కుదరదు అది. ఎంత డబ్బు సంపాదించినా తింటాకి నోచుకోవడానికి ఉండాలి. పుట్టుడు రోగాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి, అనకూడదు కానీ. బీపీలు, షుగర్లు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు. మాకు ఏమి లేవు అబ్బా. ఈ షుగర్లు, బీపీలు అయితే మాకేం లేవు. అన్నీ కమ్మగా వండుకొని తినేస్తాం. ఎప్పుడు ఏది కావాలంటే తినేస్తాం. ఇప్పుడు ఈ మొత్తం కలిపి నాకు తెలిసి 200 రూపాయలు అయినాయి నాకు, అంతే. చిక్కుడుకాయలు, చిక్కుడుకాయలు అరకైదు తీసుకున్నా. చిక్కుడుకాయలు. టమాటాలేమో 3 కేజీలు తీసుకున్నా. దొండకాయ అంటే పండిపోద్ది, ఇది 2 రోజులు 3 రోజులు ఉంచిద్ది, లేకపోతే ఒక రోజు చేసేసి. అందుకని అరకేజీ తీసుకున్నా. కాకరకాయ కూడా అరకేజీ తీసుకున్నా. బెండకాయలు కూడా అరకేజీ తీసుకున్నా. వంకాయలు మటుకి కేజీ తీసుకున్నా. ఇది నిమ్మకాయలు మాత్రం ఒక 8 తీసుకున్నా. చిల్లర లేదంటే 20 రూపాయలు ఇచ్చాను. డజన్ 30 అంది. ఇంక 2 కాయలు తీసుకాయ అంటే తీసేసుకున్నాను. ములక్కాయలు 2 తెచ్చుకున్నాను. అరటికాయలు సాయంకాలం బజ్జీ ఒకటి వేసుకొని 2 కూరగా వండుకుంటాం. ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు ఇవన్నీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, అన్ని ఫుల్గా ఉన్నాయి. అయితే మనకి నచ్చిన పని మనం చేసుకొని హ్యాపీగా బతకాలి కానీ గొంతెమ్మ కోరికలాగా నాకు వేలు కావాలంటే కష్టం ఫ్రెండ్స్. మన చిన్న చిరు వ్యాపారంలో దొరకవు. నా మాట అర్థం చేసుకోండి. చాలా మంది ఏంటంటే బాగా సంపాదించాలి, ఎక్కువగా కావాలని ఆశపడతారు. ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కష్టపడాలి. టైం కూడా అలాగే ఉంటుంది మన పరిస్థితి. అర్థం చేసుకుంటున్నారా? మన చిన్న సంపాదన చాలు. ఏం తీసుకెళ్తాం? ఉన్న దాంట్లో ఆనందంగా బతుకుతాం. ఇప్పుడు మనం కోట్లు, సూట్లు, బూట్లు వేసుకుని తిరిగి అంత ఇది కాదు మనదే. ఏదో మనకున్న బట్టలు వేసుకొని ఉన్న దాంట్లో హ్యాపీగా తిరుగుతాం. మరీ చండాలంగా లేవుగా, మరీ దిగజారిపోలేదుగా. మన పని మనం చేసుకుంటాం. కష్టపడి చేసుకునే పని ఇది. మీలాంటి వాళ్ళు మాకు ఇంకా ఎంకరేజ్ చేసి బాగా చేసుకుంటున్నారండి అని చెప్పి ఎంకరేజ్ చేసుకుని ఇంకో నలుగురికి మనం వర్క్ నేర్పుదాం. అంతే కదమ్మా. హెల్ప్ చేస్తా ఉంటాను, మనకి పేరు వస్తుంది. ఇంకో 10 మందికి మనం అన్నం పెడదాం ఫ్రెండ్స్. చిన్న వ్యాపారమే, ఎక్కిరిస్తే మనకి ఆనందం కదండి. చేసుకుంటారు ఏదో పని, చిన్న పని ఎక్కిరిస్తున్నారు. దీన్ని కూడా కష్టపడి చేస్తున్నారు. ఈ పని ఎక్కిరిచ్చేది కామెంట్లు పెడుతున్నారు. ఏంట్రా నీ పని, ఈ పని ఏంట్రా అని ఒక్కొక్కళ్ళు కామెంట్లు పెట్టుకోండి. నేనైతే ముందే చెప్పా, మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా నాకు ఎగతాళిగా మాట్లాడి నేను లెక్క చేయను. నేను ఆల్రెడీ చెప్పా. మీకు కౌంటర్ ఇస్తా, కంపల్సరీ ఇస్తా. ఎందుకంటే నేనేమి చండల పనులు చేయట్లా. నీతిగా నిజాయితీగా కష్టపడి పని చేసుకుంటున్నాను. నేను ఇంట్లో కూర్చొని చక్కగా రోడ్డు మీద తిరుగుతా, అన్ని సందులు తిరుగుతా, హ్యాపీగా పలకరించేవాడు పలకరిస్తారు. ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా నాకు వ్యాపారంలో. 10-20 రూపాయలు లేనోళ్ళు కూడా ఉన్నారు. అడిగితే ఇస్తాను నేను, తీసుకోండి రేపు తీసుకోండి అంట. కానీ అప్పు తొందరగా ఇవ్వను నేను. కొంతమంది ముఖ్యమైన ఉంటారు, మంచి మంచి పార్టీలు ఉంటారు, మీకు తెలిసిందే. మంచి కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే, తప్పదు. నేను అందరికీ ఇవ్వను. ముఖ్యమైన అంటే మనం రేపు పొద్దున వెళ్తే 2 రోజులు వెళ్తే 3 రోజులతో ఇచ్చేసే వాళ్ళకి ఇస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మన దగ్గర కొనుగోలు చేసేవాళ్ళు. కట్టండి వాళ్ళకి పోతే ఎవరికి ఇస్తాము? రోజు వెళ్తాను కదా, రోజు ఇడిచి 2 రోజుకో 3 రోజులకి వెళ్తా ఉంటా. ఇస్తారు వాళ్ళు, అక్కడికి పోరు. ఈ చిన్న బేరాలు, ఈ చిన్న బేరాలు కూడా మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేస్తే ఏమొచ్చింది ఫ్రెండ్స్ మీకు? నాకున్నదే చెప్తున్నాగా. నేను కష్టపడుతున్నాను, నేను ఆనందంగా జీవిస్తున్నానుగా. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి, నిజంగా చెప్పండి, ఇవన్నీ వచ్చినాయి. ఈ కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా సంపాదించి ఈ కూరగాయలు కూడా కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు ఫ్రెండ్స్. ఇవి కూడా తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతా ఉంటారు. మనం చిన్నోళ్ళు అని మేము మమ్మల్ని ఎక్కిరించబాకండి. ఎందుకంటే మనకి స్థాయి అంతా అంతే. బెంజ్ గారిలో తిరిగేంత స్తోమత మనకి లేదుగా ఫ్రెండ్స్. మనకి ఎందుకు? వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, కోటేశ్వరులు, వాళ్ళు తెలివిగలవాళ్ళు కాబట్టి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పండి. అంతంత సంపాదించిన వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పండి. వాళ్ళ తెలివితేటలకి హ్యాట్సాప్ చెప్పండి. వాళ్ళు కోట్లు సంపాదించారంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళు కష్టపడి ఎంతో వాళ్ళు బ్రెయిన్ పెట్టి ఆలోచించి బోళ్ళు తెలివిగా ఉంటారు. వాళ్ళు అసలు మనకి 10 రెట్లు ముందు ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, లక్షాధికారులు అవుతారు.
ఎవరిని తక్కువ అంచనా ఫ్రెండ్స్. కటికి భేదోడిని తక్కువ అంచనా వేయద్దు, కోటేశ్వరుడిని తక్కువ అంచనా వేయద్దు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మన స్తోమత ఏంటో మనం అలాగే బతకాలి. మనది చిన్న వ్యాపారం. నేను చిన్న వ్యాపారాల వాళ్ళకే ఎంకరేజ్ చేస్తా ఎక్కువ, ఎందుకంటే ఇది కూడా లేనోళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ అర్థమవుతుందిగా. ఏదైనా కామెంట్ పెడితే మంచిది పెట్టండి. నాకు ఉన్న వాటిల్లోనే చిన్న పని చెప్తాను. పెద్ద పెద్ద పనులు చెప్పేంత నా దగ్గర అయితే అంతంత ఉండవు. నెలకి ₹1,00,000, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు సంపాదించి అయితే లేవు. ₹1,00,000 సంపాదించేయంటే ఒక కూరగాయల వ్యాపారం మీద సంపాదించి వచ్చిన మొన్న చెప్పా. అంతవరకు ఇంకా అంతమించి అయితే నా దగ్గర లేవు ఐడియాలు. నెలకు ఒక 30,000, 25,000 నేను అంతంత ఐడియాలు మాత్రం ఇవ్వగలను. అంటే రోజుకు ₹1,000, 800, 700, లేకపోతే 500, లేకపోతే 400, ₹300 సంపాదించిన ఐడియాలు మాత్రం ఇవ్వగలను. పెద్ద పెద్ద షాపులు పెట్టేసేసి బాగా 5 లక్షలు సంపాదించే, 10 లక్షలు సంపాదించే నా కామెంట్లు పెట్టద్దు. నేను అంత చెప్పలేను. ఈ చిన్న వర్క్లేను అయ్యి. చిన్న చిన్న పనులు చెప్తా. ఎందుకంటే మనం బతకడానికి, అసలు బతకలేక కూడా ఇబ్బంది పడేవాళ్ళు రోడ్ల మీద ఎంతమంది తిరుగుతున్నారో చూడండి. ఉద్యోగాలు లేక బాగా చదువుతారు, ఉద్యోగాలు ఉండవు. మరి ఇవన్నీ చెప్పుకుని పోతే చాలా అవుతాయి. చిన్న 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 వృత్తి వాళ్ళని ఎవరిని ఎక్కిరించొద్దు. వాళ్ళు ఉన్నంత ఆనందంగా మీరు ఉండరు. మీరు ఎన్నన్నా చెప్పుకోండి, ఏదన్నా చేసుకోండి. మాకున్నంత ఆనందం మీకు ఉండదు. నేను ముందే చెప్తున్నా. మేము చాలా సంతోషంగా ఉంటాం. రూపాయి వచ్చినా, ₹2 వచ్చినా, ₹10 వచ్చినా, ఎంత వచ్చినా మేము ఆనందంగా ఉంటాం. మేము ఆనందంగా జీవించండి చూస్తా నేను. ఎక్కడ ఆనందం ఉంటుంది మీకు? ఉండదు మీకు. నాకు తెలిసి మీ దగ్గర ఆనందం ఎప్పుడు నేను చూడాల, నాకు కనపడలా. అందరికి కాదులేండి, కొంతమందికి. మమ్మల్ని ఎక్కిరిచ్చే వాళ్ళు ఆనందంగా ఉన్నారు, నాకైతే లేదు. వాళ్ళ ఇంట్లో పొజిషన్ ఏంటో మనకు తెలియదు. తాతలో ఏమైనా సంపాదించింది, ఏమైనా కూర్చొని ఏమైనా అనిపించాలి. మీరు కష్టపడి సంపాదించేవాడికి, చెమటోడిచి సంపాదించేవాడికి తెలిసిద్ది నొప్పి. సరే ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇట్లా జరిగింది. ఇక కూరగాయలు తెచ్చుకున్నాను, హ్యాపీ. నా మాటలు ఇలాగే ఉంటాయి. వెనకో మాట, ముందో మాట, పక్కనో మాట ఉండదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. మీకు ఏమైనా తప్పు అయితే కామెంట్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. పెట్టేదో మంచి కామెంట్ పెట్టండి, 10 మందికి ఉపయోగపడాలి. మీ కామెంట్ 10 మందికి చెప్తా నేను. మీరు వ్యంగ్యంగా మాట్లాడినా 10 మందికి చెప్తా. మీరు మంచిగా మాట్లాడినా 10 మందికి చెప్తా. నేను రెండూ చేస్తా, ఇద్దరిని ఎంకరేజ్ చేస్తా. మీరు కామెంట్ పెట్టారంటే, చెడు కామెంట్ పెట్టారంటే నా వీడియో మీరు చూడబట్టేగా. మీకు యాడ్సాపే. సరే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా చెప్పు హాయ్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. లేదమ్మే, చెప్పు. హాయ్ ఫ్రెండ్ కాదు, నువ్వు ఆ లేలంలో వెళ్ళిపోయి వాళ్ళు ఎవరో వచ్చారు ఏదో అడుగుతుంటే ఏమి నేను మాట్లాడమంటే హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. ఏమి కాదమ్మా, వాళ్ళకి ఇంకేమైనా చెప్పగలవా? ఇంకేం చెప్తా, కూరగాయలు తెచ్చావు. కూర లేదంట, నేను ఏదో పప్పు చేస్తానన్నా కూర ఆపేసింది. ఇప్పుడు రాత్రి కూరలో ఏమన్నా వేసుకుని ప్రస్తుతం వేసేసుకుని సాయంకాలం మట్టికి మంచిగా పెసరపప్పు ఏదో తెచ్చుకుంటే తెచ్చుకుంటే అట్లా బజ్జి చేసుకుని కమ్మగా తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఏదన్నా మిమ్మల్ని నొప్పించినట్టయితే మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే నేను అన్ని నిజాయితీగా చెప్తాను. నీ ముందే చెప్తున్నా, నిజాయితీగా చెప్తా, ముక్కుసూటిగా పోతా. నా పద్ధతి ఏంటంటే ఒకళ్ళని ఎవరిని నేను తిట్టను, తొందరగా మాట అన్ను. ఎందుకంటే అనుభవించి ఉన్నా నేను. ఒకళ్ళు మనం మాట అనేటప్పటికి వాళ్ళు మనల్ని ఏమన్నా అంటేనే మనం అనాలి, తిరగబడాలి అంతే. మళ్ళీ మౌనంగా కూడా కూర్చోకూడదు. మాట వేస్తే మాట వేయాలి, కౌంటర్ వేస్తే కౌంటర్ వేయాలి, వదిలేయకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? మంచిగా పంచే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్. మర్చిపోయాను మీకు చెప్పడం, మా ఇంకొక వెంకట్రావు అఫీషియల్ అని ఇంకొక ఛానల్ ఓపెన్ చేశాను. అది ఓన్లీ షార్ట్సే ఉంటాయి. అంటే కొంతమంది ఈ మన వెంకట్రావు బ్లాగ్స్ ఏంటంటే ఓన్లీ మన ఇంట్లోకి ఇలాంటి వీడియోలన్నీ చెప్తా ఉంటాను, మన పనుల గురించి, ఆట గురించి. అందులో అయితే మీకు కొంతమంది సాంగ్స్ చేయొచ్చుగా, కొంతమంది డాన్స్ చేయొచ్చుగా, కొంతమంది పాటలు పాడొచ్చుగా అని చెప్తున్నారు కదా. అవన్నీ ఆ ఛానల్లోకి నేను విడిగా ఇంకో ఛానల్ పెట్టాను. ఆ ఛానల్లోకి వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను కింద. మీరు ఏదన్నా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి ఓకే చేసుకొని ఓన్లీ షార్ట్సే ఉంటాయి. వెంకట్రావు అఫీషియల్స్ ఛానల్ని మీరు కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి ధన్యవాదాలు కోరుకుంటూ, వెంకట్రావు బ్లాగ్స్.